గంటల వాడకం పెరిగింది. ఈ సీజన్ లో మీరు లాభదాయకంగా నిరూపించగల ఒక కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. దీనిని చిన్న పెట్టుబడితో ప్రారంభించవచ్చు. డిమాండ్ ని బట్టి చూస్తే గణనీయమైన లాభాలు ఖచ్చితంగా వస్తాయి. ఆ వ్యాపారమే ఐస్ క్యూబ్ ఫ్యాక్టరీ. ఇదే వేసవి కాలంలో బాగా వృద్ధి చెందుతుంది. నగరంలో అయినా పల్లెటూరులో అయినా ఈ ఉత్పత్తిని ప్రతి చోట ఉపయోగిస్తారు. ఈ వ్యాపారంలోకి ప్రవేశించడం ద్వారా మీరు మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు. ఆ వ్యాపారమే ఐస్ క్యూబ్ ఫ్యాక్టరీ. ఇది వేసవి కాలంలో బాగా వృద్ధి చెందుతుంది. నగరంలో అయినా పల్లెటూరులో అయినా ఈ ఉత్పత్తిని ప్రతి చోట ఉపయోగిస్తారు. ఈ వ్యాపారంలోకి ప్రవేశించడం ద్వారా మీరు మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు. భారీ డిమాండ్, వ్యాపార విజృంభణ, పెద్ద రెస్టారెంట్లు, పబ్లలో మద్యం, శీతల పానీయాలు, షర్బత్, మాక్టైల్ గ్లాసులలో ఐస్ క్యూబ్లు అవసరమవుతాయి. ఈ ఐస్ క్యూబ్లను కేవలం ఈ ప్రదేశాల్లో కాకుండా వీధులు, పరిసర ప్రాంతాలు, గ్రామాల్లోని దుకాణాలలో కూడా కొనుగోలు చేస్తారు. వేడి పెరిగే కొద్దీ వాటికి డిమాండ్ మరింత పెరుగుతుంది. అందువల్ల డిమాండ్ సరఫరా పెరగడం వల్ల ఈ వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యాపారవేత్తల ఆదాయం కూడా పెరుగుతుంది. ఇందులోని ప్రత్యేకత ఏమిటంటే ఐస్ క్యూబ్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీరు మీ గ్రామం లేదా పట్టణం నుండి నగరానికి వెళ్ళవలసిన అవసరం లేదు. మీరు అలాంటి ప్రాంతంలో నివసిస్తుంటే అక్కడే ఫ్యాక్టరీని ప్రారంభించవచ్చు. ఎందుకంటే దీని డిమాండ్ నగరాలకే పరిమితం కాదు. అందువల్ల ఐస్ క్యూబ్ వ్యాపారం గొప్ప వృద్ధి అవకాశాలను, అతి తక్కువ నష్టాలను అందిస్తుందని చెప్పవచ్చు. గ్రామంలో వ్యాపారాన్ని ప్రారంభించిన తర్వాత మీరు మీ ఉత్పత్తిని నగరాలకు కూడా సరఫరా చేయవచ్చు. ఐస్ క్యూబ్ ఫ్యాక్టరీని ప్రారంభించడానికి అవసరమైన వాటిలో మీరు మొదట మీ సమీపంలోని పరిపాలన కార్యాలయంలో నమోదు చేసుకోవాలి. దీని తర్వాత ఐస్ ను నిల్వ చేయడానికి మీరు ఒక పెద్ద ఫ్రీజర్ అవసరమవుతుంది. మీరు ఐస్ ను వివిధ డిజైన్లలో కూడా తయారు చేయవచ్చు. ఇది వినియోగదారులను ఆకర్షించడంలో సహాయపడుతుంది. స్థలం విషయానికి వస్తే ఫ్యాక్టరీని ప్రారంభించడానికి కనీసం 500 చదరపు అడుగుల స్థలం, శుభ్రమైన నీటి వనరు, విద్యుత్ కనెక్షన్ అవసరం. మీ ఆర్థిక పరిస్థితిని బట్టి మీరు ఈ వ్యాపారం ప్రారంభించవచ్చు. చిన్న తరహా ఐస్ క్యూబ్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రారంభ దశలో మీరు సుమారు 2 లక్షల రూపాయల ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీనికోసం ఒక డీప్ ఫ్రీజర్, ఐస్ క్యూబ్ తయారు చేసే యంత్రాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఒక ఫ్రీజర్ మార్కెట్ ధర సుమారు 50,000 రూపాయల నుండి ప్రారంభమవుతుంది. అదనంగా మీరు ప్లాస్టిక్ ప్యాకేజింగ్ మెషిన్ తో సహా ఇతర పరికరాలను కూడా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీనికి సుమారు 1 నుంచి 1.5 లక్షల రూపాయల వరకు ఖర్చు కావచ్చు. ఒక చిన్న యూనిట్ ని కొనుగోలు చేసి మీ వ్యాపారాన్ని ప్రారంభించిన తర్వాత పెరుగుతున్న మార్కెట్ డిమాండ్ ను బట్టి మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు మరియు అవసరమైనప్పుడు భారీ యంత్రాలను కొనుగోలు చేయవచ్చు. ఐస్ క్యూబ్ తయారీ వ్యాపారంలోకి ప్రవేశించే ముందు దానిపై కొంత పరిశోధన చేయండి. ఇది మీ ఐస్ ఉత్పత్తులను సులభంగా ఎలా విక్రయించవచ్చో, ఇప్పటికే ఉన్న ఉత్పత్తుల మధ్య మార్కెట్ను ఎలా సృష్టించుకోవచ్చో అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడుతుంది. ఇప్పుడు ఐస్ క్యూబ్ వ్యాపారం నుండి వచ్చే అంచనా సంపాదనను అర్థం చేసుకుందాం. మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభంలో 2 లక్షల రూపాయల పెట్టుబడితో ప్రారంభిస్తే ప్రతి నెల 30,000 రూపాయల వరకు సంపాదించవచ్చు. మరియు పెళ్లిళ్ళు లేదా ఇతర ఈవెంట్లలో పెరుగుతున్న డిమాండ్తో మీరు మీ సంపాదనను నెలవారీ 50,000 రూపాయల వరకు పెంచుకోవచ్చు. సాధారణంగా మార్కెట్లో 1 కిలో ఐస్ క్యూబ్ ప్యాకెట్ ద్వారా 40 నుంచి 50 రూపాయలు ఉంటుంది మరియు ఇది ఆన్లైన్లో కూడా పెద్ద సంఖ్యలో అమ్ముడవుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఐస్ క్యూబ్లను అమ్మడానికి మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. దానికి బదులుగా మీ ఫ్యాక్టరీ ఉన్న ప్రాంతానికే కొనుగోలుదారులు తరలి వస్తారు. మీరు మీ ఐస్ను ఐస్ క్రీమ్ షాపులు, హోటళ్లు, రెస్టారెంట్లు, పండ్ల దుకాణాలు, కూరగాయల వ్యాపారులకు సులభంగా సరఫరా చేయవచ్చు.